కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామం సమీపంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. రమేష్ తలపై బండరాయితో కొట్టి చంపారు దుండగులు. కర్నూలు నుంచి మీదివేములకు వెళ్తూ ఉండగా రమేష్ను అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టారు. రమేష్ ఎదుగుదలను ఓర్వలేకనే టీడీపీ నాయకులే హత్య చేశారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడిని అతి దారుణంగా తెలుగుదేశం నాయకులు హత్య చేశారని ఆరోపించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం ర్యాలీ సక్సెస్ కావడంతో వాళ్ళు జీర్ణించుకోలేక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లప్పుడూ ఒకే పరిపాలన ఉండదని, అది గుర్తు పెట్టుకోవాలని కాటసాని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పరిపాలన అంటే ఇదే అని ఇట్లా మర్డర్లు చేయడం అంటే కార్యకర్తలు ఊళ్ళో ఏదైతే వైఎస్ఆర్సీపీ బలం ఉందో అటువంటి చోట్ల భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇట్లా హత్యలు చేయడం అనేది ఏమన్నా ఇది ఏమన్నా రెడ్ బుక్ సంస్కృతి అనేది తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు కూడా ఏమన్నా ఇదేనా రెడ్ బుక్ రాజ్యం? ఈరోజు రాజకీయాలు ఎవరికి కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు ఒకరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు కూడా అధికారంలో ఉండొచ్చు. అంత మాత్రాన ఇటువంటి దౌర్జన్యకారులు ఇట్లా హత్యలన్నిటి మాత్రం ప్రోత్సహించడం చాలా తప్పు అయిపోతుంది. ఇటువంటి ఫ్యాక్షన్ చేసే వాళ్ళందరూ కూడా కత్తులతో ఎవరైతే ఎవరిని ఇబ్బంది పెడతారో అదే కత్తులకే వాళ్ళు కూడా బలి కావాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది దేవుడు అనేవాడు తప్పు చేసిన ఎవరిని కూడా క్షమించే ప్రసక్తి లేదు. ఏదో విధంగా మన ఏదో జరుగుతుందని ఈరోజు జరిగితే మాత్రం దేవుడు మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా దానికి గుణపాఠం చెప్పే విధంగానే ఉంటారు. కాబట్టి ఒకసారి మళ్ళా జిల్లా పోలీస్ అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, ఈ ఇన్సిడెంట్ ఎవరు చేసినారో వాళ్ళందరి పార్టీలు అనేది భేదం చూడకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, టీడీపీ వర్గీయులు రమేష్ ఎదుగుదలను ఓర్వలేకనే హత్య చేశారంటూ కూడా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. అలాగే గతంలో కూడా రమేష్ నాయుడు ఇంటిపై దాడి కూడా చేశారని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలేంటి లోకేష్? సిద్ధు ఓరకల్లు మండలం మీదివేముల వద్ద వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ యొక్క హత్య వెనకాల ఖచ్చితంగా టీడీపీ నాయకుల హస్తం ఉందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో కూడా ఈ యొక్క రమేష్ నాయుడు ఇంటిపై దాడికి పాల్పడడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాతనే ఆ గ్రామంలో అలజడి సృష్టించిన పరిస్థితి. ఆ సమయంలో ఆ యొక్క కాటసాని రాంభూపాల్ రెడ్డి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు రక్షణ కలిగించి ఉంటే ఈ రోజు ఈ యొక్క దారుణ హత్య జరిగేది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. నిన్న రాత్రి రమేష్ నాయుడు తాగునీటి కోసము నీళ్ల క్యాన్ కోసము బయటికి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అతనికి దుండగులు దాడి చేశారు. అతి దారుణంగా రాయితో మోదీ చంపడం జరిగింది. ఇంత కిరాతకంగా హత్య చేశారంటే ఆ యొక్క కూటమి ప్రభుత్వం కూటమి నాయకుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే మొన్న జరిగిన ఈ యొక్క వెన్నుపోటు దినోత్సవంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. వైఎస్ఆర్ పార్టీకి పూర్తి స్థాయిలో ఆ గ్రామంలోనే మంచిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఇటువంటి హత్యలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క నారా లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. దీని అనుగుణంగానే ఈ రోజు హత్యలు జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. ఖచ్చితంగా దీని గురించి తాము న్యాయ పోరాటం చేస్తామంటూ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సిద్ధు. ఓకే లోకేష్.